హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవన్ డైరీ ఫామ్. మీరు ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, మీ సపోర్ట్ నాకు ఇవ్వండి. మీకు కొత్త వీడియోలు ముర్రా గేదెలు ఎలా ఉంటాయి, వాటికి ఏ ఫీడ్ వాడాలి, మీకు నాలెడ్జబుల్ ఇన్ఫర్మేషన్ మీకు ఎప్పుడు అందిస్తుంటాను. వీడియో చివరి వరకు చూడండి. మనకి గేదెల క్వాలిటీలు ఎలా ఉంటాయో. ఈ గేదె వచ్చేసి మనకి లోడ్ అవడం జరిగిందండి. ఇది మనం రైతులకి ఇచ్చేసాము, అంటే పంపించేసాము. పాలు తీసి పంపించామండి, అందుకని అడ్డర్ కూడా అంతగా లేదు. పాలు తీసాక మొత్తం దగ్గరకు ఉండిపోవాలండి. అడ్డర్ అంటే గాలి తీసిన బెలూన్ లాగా ఉండిపోవాలి. చూడండి దాని అడ్డర్ ఎలా ఉందో. ఇది ఇప్పుడు కూడా మనకి 6 లీటర్స్ మిల్క్ అయిందండి. అది వచ్చేసి సెకండ్ డేనే బాడీ పెయిన్స్ మీద 6 లీటర్స్ మిల్క్ ఇచ్చేసింది. పొద్దునే తీసి పంపించేసాం దాన్ని. చూడండి దాని షేపు. ఇది నెక్స్ట్ గేదండి. ఇది కూడా మనకి 6.5 అలా అయిందండి. సెకండ్ డేకే బాడీ పెయిన్స్ మీద. ఇంకా సెట్ అయ్యాక ఎన్ని ఇచ్చిద్దో ఇంకా మీ ఓకే ఎగ్జాంపుల్ వేసుకోండి. బాడీ పెయిన్స్ మీద ఉంటేనే 6.5 అయింది. ఇది మిల్కింగ్ చాలా మంచి టాప్ అండి. ఇది వచ్చేసి మహబూబాబాద్ వెళ్ళింది ఈ గేదె. దీంతోపాటు ఫీమేల్ కాఫ్ ఉంది. ముందల దూడ కూడా ఫీమేల్ కాఫ్ ఉంది. దీని మిల్కింగ్ అవ్వలేదండి. ఇది నిన్న ఈవినింగ్ 4:30కి ఆ టైంకి వెళ్ళింది. చూడండి దాని అడ్డర్ క్వాలిటీ. ఈ మేల్ కాఫ్ అండి దాంతోపాటు ఉంది. అది భీమవరానికి అండి. ఇది వచ్చేసి మనకి ఇది విజయవాడ హనుమాన్ జంక్షన్కి వెళ్తుందండి. చూడండి దాని అడ్డర్ క్వాలిటీ ఎంత ఉందో. అది నడిచే విధానం కానీ, దాని క్వాలిటీ కానీ, అది ఫస్ట్ లాక్టేషన్లో ఉందండి. అది భీమవరానికి వెళ్ళిపోతుంది. అటు నుండి వెళ్ళేటప్పుడు ఇంకా హనుమాన్ జంక్షన్లో దింపుతారు ఈ గేదెని. ఇప్పుడు నెక్స్ట్ చూస్తున్న గేదెని చూడండి దాని అడ్డర్ క్వాలిటీ ఎలా ఉందో. 3.5, 4 ఆ టైంకి. ఇంకా అది బాడీ పెయిన్స్ మీద ఉండేయండి. ఇంకా పూర్తిగా ఎత్తుకోలేదు. ఇంకా దానా కూడా తినలేదు. దానా తినకుండానే మనకి 6.5 ఇస్తున్నాయి. ఇంకా దానా తింటే ఇంకా మంచి మిల్క్ ఇచ్చేస్తాయి. మంచి ఏమంటారు ఈల్డింగ్కి వచ్చేస్తాయి. దీంతోపాటు 2 మేల్ కాఫ్లు ఉన్నాయండి. దీంతోపాటు నా బర్రెకి కొంచెం బాగా దెబ్బలు తగ్గాయండి. అది ఏం పర్లేదు, నేను రికవరీ చేయించేస్తాను. మిగతా కస్టమర్స్కి తగిలితేనే కొంచెం నాకు బాధగా ఉండేది మెయిన్. చూడండి దాని అడ్డర్ క్వాలిటీ. అసలు పొదుగు చూడండి ఎంత అందంగా ఉందో. దాని పొదుగు చూస్తుంటేనే చాలా అందంగా, మనసుకి చాలా సంతృప్తిగా ఉంటుంది. అలాంటి పొదుగు అండి అది. సెకండ్ లాక్టేషన్లో ఇంకా మంచి పొదుగు చేసిద్దండి అది. ఇది ఇది కూడా విజయవాడ అండి. ఇది ఇంగోలోడ్లో వెళ్ళిపోయిందండి. ఇది మనకి మధ్యాహ్నం 1కి ఎక్కించామండి. ఇది కూడా ఈరోజు ఎక్కించిన గేదె. దీంతోపాటు ఫీమేల్ కాఫ్ ఉంది. చాలా మంచి ఫీమేల్ కాఫ్ అండి. చాలా ఒక 18 to 20 డేస్ ఉన్న ఫీమేల్ కాఫ్ అండి. అది వీడియోలో నేనే అండి ఆ గేదెని తీసుకుపోతుంది లోడ్ ఎక్కించడానికి. ఇది కూడా సెకండ్ లాక్టేషన్లో ఉందండి. దీని మిల్క్ ఇల్డ్ కూడా బాగుందండి. ఇంకా గేదెల బాడీ పెయిన్స్ మీద ఉన్నాయండి. బాడీ పెయిన్స్ తగ్గాక మొత్తం పీక్ ఇల్డింగ్కి వచ్చేస్తాయి. ఈ గేదె మనకి విజయవాడ వెళ్తుందండి. నా గేదె లైవ్ మిల్కింగ్ పెడతానండి. పాలు కొంచెం అది బాడీ పెయిన్స్ అంతా రికవరీ అయ్యాక లైవ్ మిల్కింగ్ పెట్టేస్తాను. చూడండి మన ఆంధ్రాలో పూటకి ఎన్ని పాలు ఇచ్చే గేదెలు ఉన్నాయో మీకు కూడా చూస్తే ఒక కన్ఫర్మేషన్ వస్తుంది. ఇది చూడండి దూడ కూడా చాలా చిన్నది. ఇంకా ఏమంటారు బొడ్డు కూడా ఒక 4-5 డేస్ బ్యాకే ఊడింది. క్వాలిటీ అండి మెయిన్. క్వాలిటీ గేదెలు తీసుకుంటే మనకు కూడా ఇక్కడ మంచి మిల్క్ ఈల్డ్ ఇస్తాయి. క్వాలిటీ లేకుండా మనకి 5th లాక్టేషన్ తెచ్చుకొని మళ్ళీ అవి మిల్కింగ్ చూసుకోకుండా తెచ్చుకుంటే మనం మోసపోతాం. సో ఎవరు మెయింటైన్ చేస్తున్నా క్వాలిటీ మెయింటైన్ చేయండి. క్వాలిటీ గేదెలు తీసుకోండి. మంచి సెమెన్లు వాడండి. మంచి బ్రీడ్ చేయండి.
ఇదే నేను చెప్పేది మన ఆంధ్ర రైతులకి. దాని అడ్డర్ క్వాలిటీ చూడండి. బా గేదె నరికి కూడా మంచి మిల్క్ రెడీ చేసి ఉంచింది. అవండి ముర్రా గేదెల క్వాలిటీ. సో ఫ్రెండ్స్, ఇంకా ఎవరికైనా గేదెలు కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయండి. మంచి క్వాలిటీ గేదెల కోసం నేను మీకు ఇప్పిస్తాను. మంచి రేట్లో. నేను కమిషన్ కూడా జస్ట్ కమిషన్ తీసేసుకొని ఇచ్చేస్తాను. క్వాలిటీ గేదెలు ఎలా ఉంటాయో మన ఆంధ్ర రైతులకి ఇప్పించాలి. జస్ట్ అంతే, ఇంకా అంతకన్నా ఏం లేదు. దాంట్లో లక్షలు వచ్చేది లేదు, ఏమీ లేదు. క్వాలిటీ మెయింటైన్ చేయాలి, మంచి గేదెలు ఇప్పించాలి. ఉంటాను ఫ్రెండ్స్, జై హింద్.